అందరికీ నమస్కారం. ఈరోజు నేను అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే పీఠం అయితే వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని పూలతో అయితే ఇలా అలంకరించుకున్నా. తర్వాత నేను ఆ పక్క ఈ పక్క చిట్టి గాజులు గోమతి చక్రాలతో అయితే పెట్టుకున్నా. పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నా. తర్వాత ఇలా దీపాలు అయితే రెడీగా అంటే ఒత్తులేసి ఆయిల్ వేసి ఇలా అయితే పెట్టుకున్నాం. తర్వాత ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి అక్షయ పాత్ర అనేది నేను ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ తర్వాత ప్లేట్ పెట్టి తమలపాకులు అయితే పెట్టాను. తమలపాకులు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవిని అయితే నా దగ్గర ఎండి విగ్రహం ఉందండి, అందుకు ఇలా పెట్టుకున్నా. తర్వాత మీ దగ్గర లేకపోతే మామూలుగా బ్రాస్లైన ఉంటుంది కదా, అదని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఏలక్కాయల మాల ఇలా వేసుకున్నా. అమ్మవారికి ఏలక్కాయల మాల కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నా దగ్గర అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పూజలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమంటారు పసుపు కొమ్ములు ఉంటుంటాయి కదా మన దగ్గర, పసుపు కొమ్ములు కూడా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నా. తర్వాత ఈ విధంగా పూలతో అయితే ఇలా పెట్టుకున్న. కొబ్బరి కుంచాను కూడా నేను పూజలు అయితే ఇలా పెట్టుకున్నాం. ఆల్రెడీ కొబ్బరి కొంచెం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి వీడియో. నేను కొబ్బరి కొంచెం కూడా వీడియో చేసి పోస్ట్ అనేది చేసిన. తర్వాత ఇక్కడ నేను కుండలలో బియ్యము, మినపప్పు, కాయిన్స్, సాల్ట్, కందిపప్పు అయితే ఈ విధంగా అయితే కుండల నిండా నింపుకున్నా. తర్వాత నేను ఇక్కడ పూలు పెట్టుకొని పసుపు కొమ్ములు కూడా అమ్మవారికి అయితే ఇక్కడ అక్షయ పాత్ర దగ్గర పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ తమలపాకులు అయితే నేను పెట్టుకున్నా. తమలపాకుల మీద ఇక్కడ అన్నీ అయితే నేను ఇలా వేసుకుంటున్నా. నేను ఇలాచి తర్వాత ఎండి పువ్వులు అంటారు కదా, నా దగ్గర అయితే ఎండి పువ్వులు కాదు, అవి మామూలుగా శనమర్జీర పువ్వులు అంటారు కదా, దాంట్లోనే అవి తీసుకున్నా. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు, చిట్టి కొబ్బరికాయలు అంటారు, ఇవి టెంకాయలాగా, అవి కూడా నా దగ్గర ఉంటే ఇలా పెట్టుకున్నా. తర్వాత తామర గింజలు కూడా పెట్టుకున్న తర్వాత ముత్యాలు కూడా అయితే నేను ఈ విధంగా అయితే ముత్యాలు కూడా పెట్టుకున్నా. తర్వాత గోమతి చక్రాలు, చెంకు చక్రాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే ఇలా పెట్టుకున్నా. తర్వాత పసుపు కొమ్ములు కూడా అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నా. పసుపు కొమ్ములు పెట్టుకున్న తర్వాత నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, సింపుల్గా చూపిస్తాను. కుండ లేని వాళ్ళు ఈ విధంగా తమలపాకులతో అయితే తమలపాకుల మీద పెట్టుకోవచ్చు. మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉండే వస్తువులు ఇవి, ఏలకాయలు మామూలుగా అన్నీ ఉంటాయి. తర్వాత ఈ విధంగా అయితే నేను అష్టోత్తర నామాలు అమ్మవారికి చదువుకుంటున్నా. ఇక్కడ నా దగ్గర చిట్టి గాజులు కొన్ని అవన్నీ ఉన్నాయి, వాటితోనే నేను ఇక్కడ అన్నీ వేస్తూ మంగళకరమైన వస్తువులతోటి వేస్తూ అమ్మవారికి అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకున్న తర్వాత నా మొత్తం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ పెట్టి తాంబూలం అయితే నేను పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఈరోజు అయితే అమ్మవారికి పాలు కాంచి అందులో కొంచెం పంచదార కొంచెం ఇలా చేసి నేను అమ్మవారి ప్రసాదం కింద అయితే పెట్టుకున్నా. ఇలా అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టము, దానిమ్మ గింజలు కూడా పెట్టుకున్నా. అలానే ఈ పూజలో అయితే నేను సాల్ట్ పెట్టుకున్నా. మనము అంటే అందరు బంగారు కొంటారు, కొనలేని వాళ్ళు సాల్ట్ అయినా తెచ్చుకోవచ్చు, ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలానే అమ్మవారి ఏదైనా కూడా మంచిది, అంటే గాజులు కానీ ఏదైనా ఆ రోజు కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. బంగారే కొనాలని ఏమీ లేదు, మన స్తోమత బట్టి ఏదైనా అమ్మవారిది తెచ్చుకుంటే ఆ రోజు చాలా మంచిది. నేను ఇక్కడ ఈ పూజలు ఏంటంటే ఐశ్వర్య దీపం కూడా పెట్టుకున్నా. ఐశ్వర్య దీపం కూడా పెట్టుకున్నా. ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది, కంపల్సరీగా పెట్టుకోండి. ఒక్క ప్రమిదలైన సాల్ట్ తీసుకొని సాల్ట్ పోసుకొని ఆ ప్లేట్లో ఒక చిన్న ప్రమిద ఉంటే పసుపు పూసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇలా దీపాన్ని అయితే ముట్టించుకోండి, చాలా మంచిది, చాలా మంచి కూడా జరుగుద్ది. ఈ శుక్రవారం రోజు ఎలానో మనకు శుక్రవారమే వచ్చింది అక్షయ తృతీయ, ఇలా పూజల ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. పూజ అయితే నాది ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను నేను సింపుల్గా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజు అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బంగారు కొనలేని వాళ్ళు మనకు అమ్మవారికి ఏదైనా ఒకటి మంచిగా తీసుకొచ్చుకోండి, అమ్మవారు చాలా సంతోషించుతుంది.